ప్రభుత్వ నిధులతోనే నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా వాడుకుంటూ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లు ప్రెస్ మీట్లు బర్త్డేలు చేస్తూ గెస్ట్ హౌస్ లాగా మార్చారు. దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గజ్వేల్ ఆర్డీఓ వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో గజ్వేల్ బీజేపీ సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, నాగు ముదిరాజ్, గొల్లపల్లి కుమార్, పంచాల రాజు గౌడ్, సిద్దిపేట జిల్లా కౌన్సిల్ సభ్యులు చేప్యాల వెంకటరెడ్డి, గజ్వేల్ పట్న బీజేపీ ప్రధాన కార్యదర్శులు నాయని సందీప్ కుమార్ తదితరులు ఉన్నారు. వర్గంలో బీఆర్ఎస్ గాని కాంగ్రెస్ పార్టీ గాని ఈరోజు ఒక ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈరోజు నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, వాళ్ళు వివరిస్తూ ఉన్నారు. ఈ యొక్క గజ్వేల్ నియోజకవర్గంలో ఏదైతే బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే ప్రతాప్ రెడ్డి గాని, అదే కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అని చెప్పుకునే నరసారెడ్డి గారు గాని అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక ఏ అధికారం లేనటువంటి నరసారెడ్డి ఈరోజు గజ్వేల్లో కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతూ ఉంటే, ఈరోజు అయితే ప్రతాప్ రెడ్డి గారు ఈరోజు అయితే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ఈరోజు వారి యొక్క గెస్ట్ హౌస్ లాగా, వారి యొక్క ఫామ్ హౌస్ లాగా, వారి యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా వాడుతూ ఉన్నారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అనేది ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఈ యొక్క కేసీఆర్ గారి హయాంలో నిర్మించబడ్డాయి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు. పెద్ద ఎత్తున వారి యొక్క లక్ష్యం ఏందని చెప్పి కేసీఆర్ గారు చెప్పారంటే, ఈ యొక్క నియోజకవర్గంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే అందులో అందుబాటులో ఉండి ఈరోజు ఆ సమస్యలు సేకరించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మిస్తే, ఈరోజు వారు ఎంచుకున్న సిద్ధాంతానికే వాళ్లే తూట్లు పడిచిన మాదిరిగా ఈరోజు ఈ యొక్క ఏదైతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక గజ్వేల్ ఎమ్మెల్యే అయినటువంటి కేసీఆర్ గారు అందుబాటులో ఉండకపోవడం పోగా ఈరోజు ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బర్త్డేలు, ప్రెస్ మీట్లు, బీఆర్ఎస్ పార్టీ మీటింగులు, అదేవిధంగా రాత్రి అయితే ఈరోజు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈరోజు వారి యొక్క ప్రజల ఊహకు కూడా మేము వదిలేస్తా ఉన్నాం. ఈరోజు దాన్ని అసాంఘిక కార్యక్రమాలకు కూడా అడ్డగా మార్చి ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయాన్ని వీళ్ళు వివరిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మేము ఆర్డీఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క వినతి పత్రం ఆర్డీఓ గారికి సమర్పించడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా కాపీ పంపిస్తామని తెలియజేస్తూ ఈరోజు మా యొక్క బాస్ ప్రతాప్ రెడ్డి అని వాళ్ళ యొక్క బర్త్డేలు చేసినటువంటి సాక్ష్యాలు మీకు చూపిస్తా ఉన్నాం. అదేవిధంగా ఇలా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కండువలు వేసుకొని జెండాలు పట్టుకొని ఈరోజు ప్రెస్ మీట్లు నిర్వహిస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఈరోజు ఇది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయమా, లేకపోతే ఇది ప్రతాప్ రెడ్డి గారి గెస్ట్ హౌసా, లేకపోతే బీఆర్ఎస్ నాయకులు ఈరోజు వాళ్ళు చిందులకు, భాగవతాలకు, వారి యొక్క అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మార్చిరు ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. కావున అధికారులు ఎందుకు మొద్దు నిద్ర వహిస్తా ఉన్నారని చెప్పి మేము అధికారులు అడుగుతా ఉన్నాం. ఇన్ని రోజులు గడుస్తా ఉన్నా ఇంతవరకు దీనిపైన చర్యలు తీసుకోలేదు. కావున వెంటనే అధికారులు, జిల్లా కలెక్టర్ గారు కూడా దీని మీద దృష్టి సారించి ఈ యొక్క ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఈరోజు ప్రజా సమస్యలకు వేదికగా మలచాలని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం.